ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉండండి? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు మనం బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే స్వచ్ఛమైన బాదం పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో చల్లగా అందరూ తాగొచ్చండి. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో లెట్స్ స్టార్ట్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా 20 to 25 బాదం ఇలా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ బాదం 3 to 4 hours నానబెడితే మనకి తొక్క తీయడం చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకునే వాళ్ళు హాట్ వాటర్ ఇందులో యాడ్ చేస్తే ఒక 1/2 hour ఉంచితే సరిపోతుందండి. తొక్క తీయడం చాలా ఈజీగా వస్తుంది. సో ఇలా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం తొక్క తీసిన బాదం పలుకులు కొంచెం కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీలో బ్లెండ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా ఫైన్ పేస్ట్ లాగా రావాలి. ఒకసారి పాన్ వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలు యాడ్ చేస్తున్నానండి. ఆ పాలు మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెట్టుకుందాము. జీడిపప్పు, బాదం ఇలా తీసుకున్నానండి. చూసారు కదండి, ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీగడ కట్టకుండా అడుగంటకుండా ఉంటుందండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూసారు కదండి, ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఫైన్ పేస్ట్లా చేసుకున్న బాదం పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. నేను ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. అండ్ ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఒక 3 ఇలాచీ యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 1/2 cup షుగర్ యాడ్ చేసుకుందామండి. ఇందులోకి మరీ ఎక్కువైనా సరే మనం స్వీట్నెస్ బాగుండదు. సో 1/2 cup అయితే సరిపోతుందండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మొత్తం మిక్స్ చేసుకుందాము. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇలా మీగడ కట్టకుండా సైడ్స్న కూడా ఇలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదండి, షుగర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బాదం పాలు రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. అందులో కొంచెం జీడిపప్పు పలుకులు అండ్ కొంచెం బాదం మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఫ్రీజర్లో ఒక 2 hours పెట్టుకుందామండి. ఫ్రీజర్లో నుండి తీసిన తర్వాత మన గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బాదం పాలు ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారండి. ఈ సమ్మర్లో చల్లగా ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని అందరికీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి అందరికీ ఇవ్వండి. నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మీరు ఓసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.